ఒరే లాజరు, చెప్పండి అయ్యగారు. పక్కనే ఉండి పిలిస్తే పలక వింటరా? ఈయన పర్లేదు అయ్యగారు. ఫోన్ వాడుకొని తగ్గించు, అత్తమాట దాంతో కూర్చుంటున్నావు. ప్రపంచం ఏమైపోతుందో తెలియాలి కదా అయ్యగారు. ప్రపంచం గురించి పక్కనెట్టు కానీ ముందు మన బాగిల సంగతి చూడు. చూసానయ్యా, అందరు కొబ్బరి పంపను వస్తారయ్యా. వాళ్ళు రారా, ఇచ్చేదాకా కాళ్ళు, ఇచ్చాక జుట్టు పట్టుకునే రకాల రీ జనాలు. సరే అయ్యా. వెళ్ళి తీసుకురా. సరే అయ్యా. అయ్యగారు అజయ్ గడు అక్కడే దొరకడు అయ్యగారు. అయ్యగారు అజయ్ గడు అక్కడే దొరకడు అయ్యగారు. నమస్కారం అయ్యా. ఎంతవరా దొంగ నమస్కారాలు లెక్క ఎదురా? అండి చేతను. ఇంకెన్ని నెలలు ఇవ్వాలరా? 50,000 పట్టుకెళ్ళు, 6 రూపాయలు వడ్డీ. అసలు 50,000, వడ్డీ 1,50,000, మొత్తం 2 లక్షలు అయింది. అది మాట్లాడను కండి అయ్యగారు. ఇప్పుడు డబ్బులు వడ్డీ తగ్గించండి. ఏంట్రా తగ్గించేది? నువ్వు సంతకం పెట్టిన నోటు నా దగ్గర ఉంది. ఇంకో నెలలో కానీ మొత్తం బాగా తీర్చడానికో నీళ్ళు నీది కాదు నాది. ఇలా భయపడ్డాడు అయ్యగారు. మరి కోటేశ్వరరావుకి భయపడినోడు ఈ ఊరు ఎవరు ఉన్నాడేంట్రా? నీళ్ళు పిచ్చుడు ఊరికి ఒక్కడు చాలు ఊరు నాశనం చేయడానికి. ఏంట్రా కొనుక్కుంటున్నావు? ఏం లేదయ్యా, మీ అంత మంచోడు, మీ అంత ధనవంతుడు ఈ ఊర్లోనే కాదయ్యా, ఈ జిల్లాలోనే లేరయ్యా. సరే కానీ రేపు సిటీ నుంచి మా అబ్బాయి అమ్మాయి వస్తున్నారు. వాళ్ళు రిసీవ్ చేసుకోవాలి, మంచి ఫుడ్ అరేంజ్ చేయాలి. ముందెల్లా పనులు చూడు. లాజరు మీ అన్నయ్య అక్కడ తాగేసి దొల్లేస్తున్నారు. తాగేసి పడిపోయి దొల్లేస్తున్నారు. అయ్యగారు నేను వెళ్ళొస్తా. అన్నయ్య ఇంటికి వెళ్దాం. నేనే ఓడరా నీకు అన్నయ్య? నేను రాను. ఎలా తాగొద్దని చెప్తే వినో, ఇల్లు వాళ్ళు గొల్ల అవుతుంది, సమాజంలో పరువు పోతుంది. చూడు వాళ్ళందరూ అలా చూస్తున్నారు. నేను తాగి ఈ ప్రభుత్వానికి సాయం చేస్తున్నాను. జీతాలు పెన్షన్లు ఇచ్చేది మా డబ్బే కదరా. నేను తాగి ప్రభుత్వానికి సాయం చేస్తున్నాను. నీ బొంద తాగొద్దని చెప్తే వినో, తాగొద్దని బాటిల్ మీద రాసి అమ్ముతారు. వాళ్ళు పిల్లల్ని బాగా చూసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, సంపాదన వృధాగా పోకూడదు అనే జ్ఞానం మనకు ఉండాలి. అలా ఇంటికి వెళ్దాం. అయ్యగారు అబ్బాయి గారిని అమ్మాయి గారిని తీసుకొచ్చాను అయ్యగారు. ఏరా ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగింది నాన్న. ఏమ్మా జాబ్ ఎలాగుంది? బాగానే ఉంది నాన్న. మీరు ఎలా ఉన్నారు? నాకేంటమ్మా కూర్చొని తిన్నా తరగని ఆస్తి. నా ఆస్తికి నా తెలివితేటకి సాటి ఎవడమ్మా? మన ఆస్తి మన తెలివితేటలు దేవునికి ఆటంకంగా ఉండకూడదు కదా నాన్న. ఆస్తి ఐశ్వర్యం తెలివి ఆయుష్ మన దగ్గర ఉండవు నాన్న. అమ్మా మొదలు పెట్టారా మీ క్లాసు? ముందెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి.
భోజనాలు చేద్దరు కానీ. సుమిత్ నమస్కారం అయ్య గారు. చెప్పేంటి? మా కొడుక్కి స్కూల్ ఫీజు కట్టాలో 10,000 అప్పు ఉంటే ఏంటి అయ్య గారు, ఒక నెల ఇచ్చేస్తానా? ఒరే నీకేం చూసావు? అప్పు ఇవ్వాలరా. తనఖా పెట్టడానికి సొంత ఇల్లు కూడా లేదు. ఆడేమన్నా చదువు ఉద్యోగం చేస్తాడేంటి? రేపు పొద్దున్న మా ఇంటికి పనికి పంపు. నీకో నమస్కారం. అయ్యా ఆకలేస్తుందయ్యా, కాస్త అనుకుంటే పెట్టండి అయ్యా. ఇదేమో అన్నదాన సత్రం కాదు, ఇంకా మేమే భోజనం చేయలేదు. ఇలా అలా పైకిలే. ఏంటి నాన్న మీరు మారా? ఆపదలో ఉండి అడుగుతే ఏంటి నాన్న మీరు మారరా? ఆపదలో ఉండి అప్పడిగితే ఇవ్వడం లేదు, ఆకలితో వచ్చి అన్నం అడిగినా పెట్టడం లేదు. అది మీకు తప్పనిపించడం? మా తండ్రి జాలిదయ మంచిదనం లేని ధనవంతుడని చెప్పుకోవడానికి మాకే సిగ్గా ఉంది. ఇలాంటి చోట మేము రాదాన్ని వెళ్ళిపోదాం. అయ్యగారు అంత మాటలు వెళ్ళిపోతుంటే ఆపరేంటాలని వెళ్ళనివరా. ఇంత ఆస్తుంటే పెళ్ళం పెట్టలు లేకపోయినా బతికేవచ్చు. దేవుడు చూస్తున్నాడు, తప్పు చేస్తున్నాం అని ఫీలింగ్ ఉండదు అయ్యగారు మీకు? ఇప్పుడు వరకు వాళ్ళు తిన్నారు, ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా? నువ్వు ఎవడన్నా నాకు చెప్పడానికి? వెళ్ళి పనులు చూసుకో. మీరు దేవునికి సిరికి ఇద్దరికి దాసులుగా ఉండలేరు. ధనవంతుడిగా ఉండడం తప్పు కాదు, కానీ ఆ ధనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం తప్పు కదయ్యా. లాజరు ప్రథమ ఫలాలు దశమ భాగాలు నాకంటే ఎక్కువ ఇచ్చేది ఎవర్రా? చర్చిలో నెల నెల భోజనాలు పెట్టిది మనమే. క్రిస్మస్కి వచ్చేంత మంది, వారానికి 2 రోజుల కోసం కూడా ఉంటాను. ఇంతకంటే వేసిపోక ఇంకేం కావాలరా? మీరు దేవునికి సిరికి ఇద్దరికి దాసులుగా ఉండలేరు. ధనవంతుడిగా ఉండడం తప్పు కాదు, కానీ ఆ ధనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం తప్పు కదయ్యా. రాడు మళ్ళీ తాగేసి పడిపోయాడా? కాదయ్యా. ఆడికి చెప్పరా వెళ్ళి దేవుడు మాటలు? కాదయ్యా, కడుపులో పొట్లు వచ్చేస్తుందని తొలేస్తున్నాడయ్యా. అయ్యగారు నేను మళ్ళీ వస్తా. స్కిట్లో డాక్టర్ అండి, కానీ ప్రజెంట్ పేషెంట్. డాక్టర్ గారికి దెబ్బ తగిలింది. డాక్టర్ డాక్టర్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏమిటి? ప్రాబ్లం నాకు కాదండి, మా అన్నయ్య కడుపులో పోటు వస్తుంది. చెక్ చేస్తాను.
పోయింది. బాగా ఉందా డాక్టర్? పోయింది. ఏం పోయింది డాక్టర్? బాగా ఉందా? ఎంతకు వచ్చానో పర్వాలేదు. లేవరా లేవరు పోయింది. బాగా ఉందా డాక్టర్? ఎంతకు వచ్చానో పర్వాలేదు. కష్టం. మేమేమి దేవుళ్ళం కాదు, మనుషులం. ఏదన్నా రీప్లేస్ చేయొచ్చు కానీ ఎవరో హార్ట్ రీప్లేస్ చేయలేం. కష్టం కష్టం. తమ్ముడు, నాకు బతకాలని ఉందిరా, ఏసై నన్ను క్షమిస్తాడా? తమ్ముడు, నాకు బతకాలని ఉందిరా, ఈ రోజు నుంచి నేను తాగడం మానేస్తాను, నీతో మందిరానికి వస్తాను, ఏసై నన్ను క్షమిస్తాడా? నన్ను కాపాడతాడా? తప్పకుండా క్షమిస్తాడు, తప్పకుండా బాగు చేస్తాడు. నువ్వు నమ్ము. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తయి సాధ్యమే. పద, ఇప్పుడే వెంటనే మందిరానికి వెళ్దాం. పట్టుకో వెంకట. స్లోగా ఏమైంది పన్ను? అంత కంగారుగా ఉన్నావు, ఏమైంది? రాత్రి మీ అయ్యగారు గుండెపోటు వచ్చి చనిపోయారు. వాళ్ళ అమ్మాయి గారు వాళ్ళ అబ్బాయి గారు ఆ కేకలన్నీ మిమ్మల్ని చూసుకోమన్నారు. రాకే అవకాశం లేదంట. ఆ కేకలన్నీ మిమ్మల్ని చూసుకోమన్నారు. అవునా? అయ్యో ఏసయ్య, మారడానికి అన్నయ్య మారాడు కానీ మా అయ్యగారు మారకుండానే చనిపోయారు. ఆయన ఆత్మకి రక్షణ లేదు. ప్రయత్నించాను కానీ మార్చలేకపోయాను. ఏసయ్య, నన్ను క్షమించు. కొన్ని రోజుల తర్వాత ఆ లాజర్ కూడా చనిపోయిన తర్వాత పరలోకంలో మరియు నరకంలో జరిగే సంఘటన. అబ్బా అమ్మా లాజరు, ఈ నరకయోతను భరించలేకపోతున్నాను. నీ చేతి వెళ్ళి నీటిలో ముంచిన నాలుకని తడపవా? అయ్యో అయ్యగారు, మీకు సహాయం చేయాలనే ఉంది కానీ అక్కడ వాళ్ళు ఎక్కడికి, ఇక్కడ వాళ్ళు అక్కడికి వచ్చే అవకాశమే లేదు. మధ్యలో పెద్ద అగాధం ఉంది. భూలోకంలో మీకు నచ్చినట్లు దేవునికి భయపడకుండా బతికారు. ఇక్కడ అనుభవించక తప్పదు. అయ్యో, నాకు ఇంకా భూలోకంలో 4 సోదరులు ఉన్నారు. వాళ్ళు కూడా నా అలాగే దేవుడికి భయపడరు. వాళ్ళు కూడా ఇక్కడ రావడం నాకు ఇష్టం లేదు. వాళ్ళ దగ్గరికి ఎవరినైనా పంపవా? అలా చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ వినట్లేదు. చచ్చాక ఎవడు చూసొచ్చాడు అంటున్నారు. దేవుని వాక్యాన్ని, దైవజనుల గద్దింపుని వినకపోతే నరకమే గతి. అయ్యో మీలో నా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మారండి అమ్మా, మారండి అయ్యా. చెప్పండి.